మన డాక్టర్స్ ఎంతో మానవత్వంతో గడిచిన 4.5 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి ఎన్నో నిధులను తీసుకొచ్చినట్లు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 4.5 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక నిమిషాలు పార్లమెంట్లో ప్రజా సమస్యలపై మాట్లాడిన రెండవ వ్యక్తిని తానేనని చెప్పారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినట్లు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి జీవీ గౌడ్ ఫేస్ టు ఫేస్. 4.5 సంవత్సరాలుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోమముండిగా గుర్తింపు పొందారు. మహబూబ్ నగర్లో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పలు సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎన్నో మార్లు ప్రస్తావించారు. అది మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి రెండవ వ్యక్తిగా ఎక్కువ గంటలు మాట్లాడినటువంటి వ్యక్తిగా మన్నే శ్రీనివాసరెడ్డి గారు గుర్తింపు పొందారు. ఈ 4.5 సంవత్సరాల ప్రస్థానంలో ఆయన ఎటువంటి అనుభవాలను ఎదుర్కొన్నారు, ప్రస్తుత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన్నే శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ సభ్యులు మన వద్ద ఉన్నారు. సార్ చెప్పండి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? మేము గతంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ప్రోద్బలం వలన మాకు ఎంపీ టికెట్ మా ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను ఎంపీగా ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ విషయంలో ఈరోజు మొట్టమొదటి ఒక్క విషయము, ఈరోజు చాలామంది విపక్షాలు మాట్లాడుతున్నారు. ఎంపీ గారు రాలేదు, కాన్స్టిట్యున్సీలో తిరగలేదు అనే మాటలు. ఎందుకొరకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మహబూబ్నగర్లో ఉన్న ఎంపీలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఎన్ని మాటలు తిరిగినో వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ తిరిగాను నేను. నా విధంగా ఎంపీ ఒకవేళ కావాలంటే పబ్లిక్ మీటింగ్ పెడదాము, విపక్షాలకు మాకు మీటింగ్ పెడదాము. మేము ఎన్నిసార్లు తిరిగినాము పార్లమెంట్లో, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో, అది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఎమ్మెల్యేలేం కాదు, ఎమ్మెల్యేలు రోజు తిరిగిన మా ఎమ్మెల్యేలు ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీనే ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క క్రమశిక్షణ విధానం వలన మనము ప్రజల దగ్గర ఉండి పని చేసుకోవాలి అనే ఉద్దేశంతో మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము మెలిగినాం. మేము ఎందుకంటే ఈరోజు ఏదో ప్రభుత్వాలు వచ్చినాయని చెప్పి పోయింది ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈరోజు మాట్లాడడం కాదు. ఇలా ప్రతి చిన్న ఫంక్షన్స్ కాడికి వెళ్ళి ఎప్పుడు గవర్నమెంట్ మీటింగ్స్ ఉన్నా ఏమున్నా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు విపక్షాలు మాట్లాడుతున్నామంటే వాళ్ళ విఘ్నతగా వదిలిపెడుతున్నాం. మేము వాళ్ళకు ఒక టార్గెట్ చేయదలుచుకోలేదు. ఎందుకొరకంటే ఈరోజు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటిదాకా ప్రజలందరూ ఆర్థికంగా బాగా బలపడిపోయింది. ఎన్నో రకాలుగా ఈరోజు అనుకోని ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాలే కాకుండా 100 రెట్లకు వేసిపోయింది ఈరోజు ప్రభుత్వం. కాకపోతే చిన్న వ్యక్తిగత విషయాల వలన ఈరోజు ఇదైపోయింది. అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి దాదాపు 2 నెలలకు దాటిపోతుంది. ఈరోజు వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలను ఇచ్చిండ్రో ఈరోజు ఏవని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతున్నదో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా చేస్తారు. అది ఇక మీరు పార్లమెంట్లో ప్రస్తావించి మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో తీసుకొచ్చినటువంటి ఫండ్స్ కానీ తీసుకొచ్చినటువంటి విజయాలు కానీ ఒకసారి వివరిస్తారా సార్? ఖచ్చితంగా వివరిస్తాము. ఈరోజు రైల్వే విషయంలో కానీ, ఈరోజు NHA ఏదైతే రోడ్ల విషయంలో కానీ, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లోపల ఏదైతే PMGYR రోడ్స్ విషయంలో కానీ ఈరోజు కోట్ల రూపాయలు చూడడం జరిగింది. ఇదొక విషయమే కాదు, ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్సే కాకుండా మేము ఏదైతే ఒక పార్లమెంట్ మెంబర్గా నేను ఎంతోమందికి వాళ్ళైతే డిసీజులు అంటే వాళ్ళకి వచ్చిన రోగాలను బట్టి అదేవిధంగా వాళ్ళకి ఎన్నో రకాలుగా మేము ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇక సార్, ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి కార్యాచరణ ఉండబోతోంది మీది? ఖచ్చితంగా ఎందుకొరకంటే కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేము వాటిని ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలకు అందినాయి దానిపైన మాట్లాడి మేము చేసిన పనులు ఈరోజు మన కళ్ళకు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రాజెక్టులు కానీ, ఈరోజు నీళ్ళ విషయంలో కానీ, రైతులకు ఈరోజు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అటువంటి విషయము ప్రత్యక్షంగా మన కళ్ళ ముంగల కనిపించే విషయాలు. ఈరోజు
వాటిపైన మేము ఖచ్చితంగా మాట్లాడతాము. వాటిపైన ఖచ్చితంగా మేము దాన్ని ఆలోచించుకొని గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏదైతే ప్రతిపక్షాలు ఈరోజు వాళ్ళు చేసిన పనులు ఏందో వాళ్ళు నిరూపించుకోవాలి. మేము చేసిన పనులు ఉన్నాయి. ఈరోజు ఇది మామూలుగా మహబూబ్నగర్ విషయం ఏముంది. ఈరోజు మహబూబ్నగర్లో ఇంతకుముందు గతంలో నీళ్లు ఏ విధంగా ఉంటుండే, కరెంట్ ఏ విధంగా ఉంటుండే, ఈరోజు మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధి చెందిందా చెందలేదా అనేది ముఖ్యమైన విషయం. చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు. ఈరోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత రావచ్చు, ఓడిపోవచ్చు. దాన్ని మేము శిరసావహిస్తాం ఖచ్చితంగా. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మాకు అవన్నీ అస్త్రాలు. ఇవన్నీ ఈ మహబూబ్నగర్లో చేసిన అభివృద్ధి పనులు కానీ, కేసీఆర్ యొక్క అభివృద్ధి పనులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నియోజకవర్గ పరిధిలో కూడా అన్ని ఏ విధంగా చేసిన అనేది ఈ మనకు కళ్ళ ముంగల కనిపిస్తున్నాయి. ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నారు కూడా. వాటిపైన ఈరోజు ఆర్థికంగా బలపడి ఈరోజు మనం ఏంది రేపు మనము ఈ ఆకలి అవుతుంది కదా అనే ఆలోచన పోయింది ప్రజలకు. ఈరోజు కేసీఆర్ గారి యొక్క చేసిన అభివృద్ధి పనుల వల్ల ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడి మంచి హ్యాపీగా ఉన్నారు.